జిందాబాద్ జిందాబాద్ రేవంత్ రెడ్డి జిందాబాద్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అగో ఏమైందే బాలన్న, ఎన్నలేంది సీఎం సార్కు జిందాబాదులు కొట్టుకుంటా లేపబడితే అంటారా? లేపుడు లేదు, కూసోబెట్టుడు లేదు. మరి జిందాబాదు నినాదాలు వెనుక మతలబ్ ఏమై ఉంటదే అంటారా? చెప్పుడెందుకు డైరెక్ట్ చూపిస్తా పాండ్రి. అగో చూసిర్రా, చెంబాందుకొని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ ఫ్లెక్సీ మీద కుమ్మరిచ్చి పాలాభిషేకం చేసిర్రు. ఇట్లా కాంగ్రెస్ బుడ్డ లీడర్లు కార్యకర్తలు అందరూ కూడా పాలాభిషేకం చేసిర్రు. మరి సీఎం సార్కు ఇప్పుడు పాలాభిషేకం ఎందుకు చేస్తుర్రు అంటారా? మహిళా సంఘాలకు ఏడాదికి 2 చీరల చొప్పున ఇద్దామని అనుకొని నేతన్నలకు ఆర్డర్లు ఇస్తున్నామని అన్నాడు కదా. ఇట్లా బతుకమ్మ చీరలతోని బతుకుదెరువు లేకుండా పోయిన నేతన్నల గురించి సీఎం సార్ ఇషారా చేసిండని పాలాభిషేకాలకు పానం పోసిర్రట. కారుపాటి ఏలువడిల బతుకమ్మ చీరలతోని నేతన్నలకు చేయి నిండా పని ఉండేది. చేయి సర్కారు వచ్చినాక చేనేతలకు శాతకూలీ చేసుకున్నటోళ్లకు పని లేకుండా పోయిందని పేగునే దారాలుగా అల్లి పోగును పోతపోసి బట్టలు నేసే చేనేత బిడ్డలు అనుకుంటున్న యాళ్ళ మహిళలకు 2 చీరలు ఇస్తామని అనేవరకల్లా ఆనందం బట్టలేక సీఎం సార్ ఫ్లెక్సీ కొట్టి చురుకు పాల్గొమ్మరిస్తూనే ఉండ్రు. చూడాలి మరి ముఖ్యమంత్రి గారు యాపాడే సక్కదన చీరలు నేపిచ్చి ఆడోళ్లకు అందజేస్తాడో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.